హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 4 వర్స్ 1. 4వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశముందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములైన ఆదివారం నీ ఆలయంలో పర్యటించిన మేరకు మంగళవారం సీయోనులో నీ సన్నిధిలో సంఘములో చేరి ప్రార్థించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఇందుకు నా ప్రభా, ఇంతవరకు పాటలతో నీ నామాన్ని మహిమపరిచినాం, స్తుతించినాం, కనపరిచినాం. స్తుతుల మధ్య ఉండే దేవుడు కనుక నిత్యము నువ్వు మా మధ్య ఉన్నావు నమ్ముతున్నాం. నీ సమ్ముఖమందునైనా చదవబడిన నీ పరిశుద్ధమైన నీ లేఖన వాక్యములను తండ్రి మాతో మాట్లాడుతూ రండి. నిలబడుతున్న దాస్తున్నాను కూడా నీ ఆత్మతో అభిషేకించము. నీ సిల్లు చాటు మరపరచు, బలహీనులను బలపరుస్తూ రండి. పాప దోష అపరాధములు క్షమించి మన్నించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి దైవ బలమైన పాత్ర మా ద్వారా మాట్లాడుతున్నాను. లేదు ఎంతమంది అయితే వాక్యం ఉంటున్నారో మన జీవితాల్లో కూడా తండ్రి కార్యసిద్ధిని కలుగు చేయమని, నీ సహాయం నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికి కూడా వందనములు. మంగళవారం సియోను సంఘ ప్రార్థనకి దేవుడు మనం నడిపించిన విధానం, ఈ దినం దేవుడు మనతో మాట్లాడాల్సినటువంటి అమూల్యమైనటువంటి మాటలు. మనము దేవునితో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడటం మనకు క్షేమం. ఎందుకంటే ఈ రోజుల్లో భూమి మీద మనకెవరు మేలు కోరుకునే వాళ్ళు లేరు, కానీ మన దేవుడు ఒక్కడే మన గురించి మేలు కోరుకుంటాడు. ఆయన నీ యందు మేలు చూపవాలని, నీకు మంచి చేయాలని ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. అందుకని ఈ ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఒక మాట చదివినప్పుడు అక్కడ ఒక మాట అంటుంది, యెహోవా మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవి. దేవుడు మనకు ఉద్దేశించి ఏదన్నా మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు అది మేలుకరమైంది ఉంటుంది. కనుక దేవుని సమ్ముఖంలో మనం వచ్చినాం. దేవుడు మనతో ఏం చెప్తున్నా, ఇశ్రాయేలుతో చెప్తున్నట్టు మాటలు. హోషేయ గ్రంథం మనం చదివినప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నట్టు మాట. ఇశ్రాయేలు ఎవరు అని అంటే, ఇజ్రాయెల్ దేశం ఉండవాలి కదా, మాది ఇజ్రాయెల్ కాదు కదా, మన భారతదేశం అనుకోవచ్చేమో, లేదంటే మాది ఆంధ్ర కదా అనుకోవచ్చేమో. ఇజ్రాయేలారా అంటే ఇజ్రాయెల్ ఎవరు? దేవుడు పెట్టినటువంటి పేరు. అది ఇజ్రాయెల్ దేశం కాదు, అది దేవుడు పెట్టిన పేరు. యాకోబుకి దేవుడు పెట్టిన పేరు. ఇది మొదలుకొని నీకు యాకోబు కాదు, ఇజ్రాయెల్ అనబడదు అని పెట్టాడు. ఇజ్రాయెల్ అనే పదం అర్థం ఏంటి అంటే, దేవుడు తన జనాంగం అని, దేవుని యొక్క ప్రజలు అని అర్థం. దేవుని ఎందు విశ్వసించినటువంటి వారు, దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారు, యేసు ప్రభు నామంలోనికి బాప్తిసం పొందిన ప్రతి ప్రజలను, యేసు ప్రభు నామం విశ్వాసం ఉంచిన ప్రతి ప్రజలను కూడా ఇజ్రాయేల్ అని అంటారు. ఇజ్రాయేల్ దేశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళే, మనకు సంబంధం లేదని కొంతమంది మతవాదులు, కొంతమంది చాదస్తవాదులు కూడా ఈ విషయాలు బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇశ్రాయేలుతో సహా పాలి భాగస్థులుగా, సహా పౌరులుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. దేవుడు ఒకరికే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు.
దేవుడు అందరికీ ప్రభు ఆయన. అయితే ఈ దినమున దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట అంటాడు, ఇశ్రాయేలు వారలారా నా మాట ఆలకించండి. దేవుని మాటలు ఈ రోజుల్లో ఆలకించాలి. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు? ఈ అధ్యాయము బహుశా పాత నిబంధనలో చివరిలో వస్తున్నటువంటి అధ్యాయాలు ఇవన్నీ. చివరిలో ఎక్కువగా మనం చదివినప్పుడు మనకు కనపడుతుండేది ఆలకించండి, చూడండి, వినండి, నిలుచుండండి, పరీక్షించండి, తెలుసుకోనండి అనే మాటలు మనకు ఈ చివరి అధ్యాయాలు మనకు కనపడతాయి. దినమున దేవుని మాట ఆలకించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని మందిరానికి వస్తుంటారు. దేవుని మందిరంలో దైవ సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆలకిస్తున్నారు? ఆలకించటం, ఆరగించటం రెండు పదాలు దగ్గరగా ఉంటాయి. అంటే దేవుని మందిరంలో అయితేమి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైంది ఏ రీతిగా మనం ఆరగిస్తాము, దేవుని వాక్యాన్ని కూడా ఒక ఆరగించే విధముగా ఆలకించాలి. హెజ్కేలు గ్రంథంలో అంటాడు, నరపుత్రుడా ఈ గ్రంథమును తీసుకుని దీన్ని తినుము అని అంటాడు. దేవుని యొక్క మాటలను మనము వినే ఉద్దేశంతో ఎలా వినాలంటే, ఆయన నాతో ఏం చెప్తున్నాడని ఆలకించాలి. ఆలకించే విధానంలో మన కొద్దిగా లోపంలో ఉంటే అది స్పష్టంగా దేవుని స్వరాన్ని మనం వినలేం. ఒకవేళ దేవుడు కూడా మనతో చెప్పాలనుకున్నవి కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక బాలుడైనటువంటి సమూయేలు దగ్గరికి దేవుడు ప్రత్యక్షమయ్యి సమూయేలు అని పిలుస్తాడు. అయితే ఆయన ఆలకించాడు, కానీ స్పష్టత లేదు ఈ స్వరం ఎవరిది అని. దేవుని స్వరమా కాదా అని తెలుసుకోలేకపోయాడు. కానీ అక్కడ దేవుడు పిలిచినప్పుడు సమూయేలు లేచి, ఎవరబ్బా నన్ను పిలిచిందని చూస్తే వృద్ధుడైనటువంటి పాస్టర్ గారు అక్కడ ఒక మూల పండుకొని ఉంటాడు, ఆయన దుప్పటి కప్పుకొని. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నన్ను పిలిచావా అంటాడు. లేదురా నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోపో అంటాడు. రెండోసారి కూడా వచ్చి సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిల్లవాడు గ్రహించలేకపోతాడు. అంటే మొదటగా వెళ్ళాడు కదా, నేను పిలవలేదని చెప్పాడు కదా, మరి రెండోసారి ఎవరు పిలుచుంటారు అని ఆలోచన ఆ బాలుడికి రాలేదు. మళ్ళీ తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళి, పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నన్ను పిలిచారంటే నేను పిలవలేదురా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు, సైలెంట్కి వెళ్ళి పడుకోపో అంటాడు. మూడోసారి కూడా దేవుడు ప్రత్యక్షమై పిలిచినప్పుడు ఆ రీతిగా పరిస్థితి తిరిగి అతని దగ్గరికి వెళ్ళకుండా ఉన్నట్లుగా ఆ పెద్ద ఆయన, ఆ పాస్టర్ ఆ పిల్లవాడికి ఒక మాట చెప్తాడు, ఇదిగో ఈసారి ఎవరైనా వచ్చి నిన్ను కానీ పిలిస్తే నా దగ్గర పరిగెత్తకు రావద్దు, నువ్వు ఉన్న చోటు నన్ను ఉండి చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని ఒక మాట అనమంటాడు. చూడండి, అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏమనాలి దేవుని దగ్గర అంటే చిత్తము అని అనాలంట. అంటే చెప్పు అని ఇష్టపడాలి. నీ చిత్తమే అంటే నేను ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నాతో మాట్లాడాలి. సరే అని చెప్పి ఆ బాలుడు అక్కడికి వెళ్ళి యథాప్రకారం తన ప్లేస్లో తను పడుకుంటాడు. యెహోవా అతను ప్రత్యక్షమైపోయి సమూయేలు అని పిలిచినప్పుడు ఇక అతను గురువు చెప్పున్నాడు కదా ముందుగానే, అది ఫాలో అయిపోయాడు. ఏమంటాడు? చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని అంటాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వటానికి రాలేదు, ఆలోచన ఇవ్వటానికి వచ్చాడు. జరగబోయే వాస్తవికతలను తెలియజేయటానికి వచ్చాడు. జరగబోయే పరిణామ వ్యవస్థలన్నిటిని కూడా తెలియచేయటానికి వచ్చాడు. కారణం ఏంటంటే ఏలి అక్కడ ఉన్న పెద్ద పాస్టర్ వినే స్టేజ్లో లేడు, అతని చెవులు మందగిలిపోయినాయి, వినే పరిస్థితుల్లో లేడు, ఆలకించే స్థితిగతుల్లో లేడు. కుటుంబం గురించినటువంటి పరిస్థితుల్లో కుమారులు అతనికి సాక్ష్యాన్ని చెడగొట్టి మందిరానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితిని అణచలేక, అంత మాత్రమే కాదు తన కుమారుల్ని కంట్రోల్లోకి తీసుకొని వచ్చే విషయంలో విఫలమైపోతాడు. అప్పుడు దేవుడు స్వరాన్ని అతను వినటానికి అవకాశాన్ని కోల్పోయాడు ఏలి. కాబట్టి చిన్న పిల్లవాడినైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఏమాత్రం కూడా సంకోచించలేదు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే పోటు అంటారు కదా, కొమ్ములు తిరిగిన వాళ్ళతో, లేకుంటే భక్తులు పోటెత్తిన వాళ్ళతో, పెద్ద పెద్ద పోటుగాళ్ళతో, లేకుంటే 50 రోజులు 40 రోజులు ఏకదాటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళతోనే మాట్లాడతాడని అనుకోవటం మూర్ఖత్వం. దేవుడు ఎవరితోనైనా మాట్లాడచ్చు. కేవలం ఆ దినాల్లో సమూయేలుతో మాట్లాడడానికి కారణం ఏంటయ్యా అంటే, సమూయేలు బాల్యము నుండి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. దేవుని సన్నిధి తప్ప ఆయనకి లోకము ఎరగడు. దేవుడు అంటుంది కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంటాడు. దేవుని సన్నిధిలో సాత్వికత కలిగినటువంటి వాడు. అయితే సమూయేలు దేవుని మందిరంలో తప్ప లోకంలోని పరిస్థితులు ఏమో ఆయనకు తెలియదు. ఎందుకంటే బాల్యములోనే ఆయన తల్లి
అతను దేవుని మందిరంలో దేవుని కొరకు అతనిని ప్రతిష్ఠించింది. దేవుని కొరకు ప్రతిష్ఠించిన వారితో దేవుడు మాట్లాడతాడు. ప్రతిష్ఠించబడిన వారందరితో కాదు, కానీ ప్రతిష్ఠిత యొక్క విలువ తెలుసుకున్న వారితో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. మరి ఆ విలువ ఏమి తెలుసు సమూయేలుకి దేవుడు అతనితో మాట్లాడడానికి అని అంటే, బాలుడైన సమూయేలు ఎప్పుడైతే తన తల్లి దేవునికి ప్రతిష్ఠించినని చెప్పిందో వాడు వెంటనే అక్కడ దేవునికి మొరక్కినని రాయబడింది. అంటే మనమైతే మన చిన్నపిల్లలను ప్రార్థన చేయటం కూడా చేయరు, పాట పాడమంటే పాడరు, సక్రంగా కూర్చోమంటే కూర్చోరు, న్యాయంగా కూర్చోమంటే కూర్చోరు, కదలకుండా కూర్చోమంటే కూర్చోరు. ఇది మన పిల్లలు నేర్చుకునే పరిస్థితి దేవుని సన్నిధిలో. అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి అని అంటే, వాడు చిన్నప్పుడే తన తల్లి చెప్పకపోయినా కూడా నువ్వు దేవుని ప్రతిష్ఠించబడిన వాడివని ఎప్పుడైతే చెప్పిందో వాడు వెంటనే దేవునికి మొరక్కినని రాయబడి ఉంది. అంటే దేవుని ఎదురు సాగిలు పడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. తనకు విధేయత చూపించేవాడల్లా దేవుడు కృప చూపేవాడై ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలుతో మొట్టమొదటిగా దేవుడు మాట్లాడేటప్పుడు మనం వినేవారమై ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చిత్తము ప్రభు అనాలి. అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. అబ్రహమా అని పిలిచినప్పుడు అబ్రహం ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. దేవుని చిత్తము ఎవరైతే వింటారో, లోబడతారో వారి జీవితంలో దేవుడు దిశానిర్దేశం చూపించి మంచి మార్గదర్శనం అయ్యండి నడిపిస్తాడు. దేవుని చిత్తము మనం తెలుసుకోవటం ఎలా? దేవుని చిత్తమును మనం తెలియాలంటే దేవునితో సహవాసంలో ఉండాలి, దేవునితో ఎక్కువ గడపాలి. అప్పుడు మనము దేవుని చిత్తం ఏంటో మనం అర్థమవుతుంది. దేవుని ప్రజలతో సహవాసం, దేవుని సంఘముతో సహవాసం, దేవుని యొక్క పరిశుద్ధులతో సహవాసం మనం కలిగినప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. మరి దేవుని చిత్తం ఏంటి అని అంటే, దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద మనం సంపూర్ణంగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. ఏంటి ఆ చిత్తం అని అంటే, తెస్సలోనికీ పత్రికలో అంటాడు, ప్రతి విధమైనటువంటి జాగ్రత్తలకు దూరంగా ఉండటం, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తమే. మూర్ఖుల యొక్క నోరు మూయించటం కూడా దేవుని చిత్తమే అని ఉంటుంది మరొక చోట. ఆ రీతిగా దేవుని చిత్తము చాలా కష్టమైనదేం కాదు, చాలా ఈజీనే. ఎందుకంటే దేవుని ఇష్టం, మానవునికి ఇష్టాలు చాలా కష్టంగా ఉంటాయి ఇరువురు కలవటానికి. ఎందుకంటే దేవునికి ఏదైతే ఇష్టమైనవో మానవునికి అవన్నీ కష్టంగా ఉంటాయి. మానవుడికి ఏదైతే కష్టంగా ఉంటాయో అన్నీ దేవునికి ఇష్టంగా ఉంటాయి. దేవుడు చాలా సున్నితంగా దేవుడు మాట్లాడాలనుకుంటాడు, మానవుడు తొందరగా రాలేడు. ఎందుకంటే ఈ లోక పరిస్థితులు అలాంటివి, స్థితిగతులు అలాంటివి. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఇశ్రాయేలులారా నా మాటకు మీరు ఆలకించండి. దేవుడు కోరుకుంటుంది ఏంటో ఇక్కడ చెప్తాడు. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశంలో లేకపోవటే యెహోవా చూసి అన్నాడు. దేశం అంటే ఏంటంటే మనం చెప్పుకుంటూ వస్తాం కదా చాలాసార్లు, ప్రజలని అర్థం దానికి. మనం చదువుకునేటప్పుడు పుస్తకాల్లో ఉంటుంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక పాట ఉంటుంది. దేశం అంటే ప్రజలు. ఈరోజు ప్రజల్లో దేవుడు చూస్తున్నది ఏంటి అంటే ఏం లేదంట, కనికరమును దేవుని గురించినటువంటి జ్ఞానం. కనికరము లేదు, దేవుని గురించిన అన్ని జ్ఞానాలు ఉన్నాయి. నువ్వేమవుతావని పసిపిల్లని అడిగితే వాడు అంటాడు, నేను కలెక్టర్ అవుతానంటాడు. నువ్వేమవుతావమ్మా అంటే నేను డాక్టర్ అవుతానంటది. మన పిల్లలకి అన్నీ తెలుసు. ఇంకొంతమంది అయితే చాదస్తాం, ఇంకొంతమంది పిల్లలు మా ఊరు సైడ్ అక్కడికి అయితే ఏమవుతారంటే నేను పెళ్ళి కొడుకుని అవుతా అంటాడు. నువ్వేమవుతారంటే నేను మా అత్త కూతురుని చేసుకుంటానంటాడు. ఇంకొకరు రాయి నువ్వు ఎవరిని చేసుకుంటాను, నేను వాళ్ళని చేసుకుంటాను, వీళ్ళు చేసుకుంటారు. మన పిల్లలు ఇప్పుడు విచిత్రమైనటువంటి వాదనలు, విచిత్రమైన జ్ఞానాలు మితిమీరిన జ్ఞానాలు, భయంకరమైన జ్ఞానాలు నేర్పిస్తున్నారు మన పిల్లలకి. అయితే దేవుడు చూస్తున్నది ఏంటంటే, ప్రజల్లో దేవుని గురించిన జ్ఞానం లేకపోవట దేవుడు చూచి ఉన్నాడు. ఈ రోజుల్లో జనాల్లో దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుడికి కూర్చున్నటువంటి జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఒక అబ్రహాము లాంటి భక్తి, నోవాహు లాంటి భక్తి. అయితే ఆ జ్ఞానం లోకానికి వెరితనంగా కనపడుతుంటుంది. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం మనుషుల్లో ఉంటే అది వెరితనంగా ఉంటుంది. లోకంలో చూసినప్పుడు ఏంటంటే వీడు ఎర్ర ముఖం వీడు, వీడికి ఏమి తెలియదని ఒక తర చూస్తారు. అయితే దేవుని జ్ఞానం అలాగే ఉంటుంది. ఆయన కూడాకి జ్ఞానం లేనివాడు కాదు. ఆయన శిక్షించబడుతున్నప్పుడు వాళ్ళందరూ ఎదుట ఆయన మౌనంగా నిలబడ్డాడు మూగోళ్ళలాగా. వాళ్ళు అనుకున్నారు వీడికి మాటలే రావురు, అసలు వీడికి మూగోడు, ఈయన తీసుకొచ్చారు మా ఎదుటికి, వీడేమి అసలు వీడు అంత చేసినోడు కాదు, ఈయన తరిమేయండి అంటారు. గొర్రె బొచ్చు కత్తిరించి ఎదుట మౌనంగా ఉన్నట్లు దేవుడు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన జ్ఞానం చేత, తన జ్ఞానం చేత ప్రజలు రక్షించాలి. జ్ఞానంలో ఏముంది అని అంటే అన్నిటికీ మించిది బలం ఉంది. ఐ మీన్
జ్ఞానం అంటే బలముతో కూడుకున్నది. ఇది అందరిలో ఉండేది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఉండే బలమే ఈ బలం. ఈ బలం లేకపోవట బలహీనత. ఈ బలహీనతనే అజ్ఞానం కూడా కనంటాం. బైబిల్లో అంటాడు కదా, ఇదిగో దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఎవరు కూడా ఎరగకపోతే కూడా అది కూడా అజ్ఞానమే. దినాలు ఎలాంటివని ఎరగకపోవటం కూడా అజ్ఞానమే. ఈ రోజుల్లో మన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో దేవుడు చూస్తున్నాడు. మనం కూడా దేవుని జ్ఞానం కలిగిన వారు మనం కూడా చూస్తే మనకు అర్థమవ్వాలి. ఏం అర్థమవ్వాలి? భూమి మీద దేవుని గురించిన జ్ఞానము ప్రజలలో లేదు. ఎవరిలో ఉంది దేవుని జ్ఞానం? ఎవరిలో ఉంది దేవుని భయం? ఎవరిలో ఉంది దేవుని యొక్క విధి విధానాలతో కూడుకున్నటువంటి ఆ నిబంధనలతో కూడుకున్న జీవితం? లేదు. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వెళ్ళే వాళ్ళే దేవునికి భయపడరు. నేను చాలామంది చూస్తాను. నేను వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబాలు నేను దర్శిస్తూ ఉంటాను. ఆ కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు ఆత్మీయంగా చాలా బాగా మాట్లాడతారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఆత్మీయత చూసినప్పుడు నాకు ఆశ్చర్యం నేను కూడా లేనేమో అంత ఆత్మీయత అనిపిస్తుంది. చాలా వాళ్ళని చూసి నేను కూడా చాలా మార్చుకోవాలనిపిస్తుంటుంది. అయితే 2 రోజులు వాళ్ళతో కానీ ఉంటే, ఒక 3 రోజులు కానీ వాళ్ళతో కానీ నేను కానీ ఉంటే తర్వాత అర్థమైపోద్ది, చిచి నేను ఆలోచించిన ఆలోచనలు చాలా పొరపడుతున్నానే, సమయంలాగా నేను కూడా పొరపడిపోతున్నానే. సమయాలు కూడా చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుని చేత అభిషేకించబడిన వారు ఎవరో అని అనుకుంటే దావీదు కాదు. దావీదు కన్నా హైట్ ఉండేవాళ్ళు, పొడుగు ఉండేవాళ్ళు, బలం ఉండే తన అన్నలు అనుకున్నాడు. కానీ దేవుని బలం లోకంలో బలహీనులుగా ఎవరైతే కనపడుతున్నారో వారిలోనే ఉంటుంది. కొంతమంది దేవుని గురించి బాగా పాటలు పాడతారు. కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. కేవలం ప్రార్థనలప్పుడు మాత్రమే భక్తిని కనపరుస్తారు. ప్రార్థన అయిపోతే, దేవుని సన్నిధి లేకపోతే వాళ్ళు ఏమంటారు దానికి, వారి పిచ్చి పరాకష్టకు చేరింది అన్నట్టుగా ఏమి తీసిపోరు లోకంలో ఉండే వాళ్ళకి. ఆ విపరీతమైనటువంటి మాటలు, వివాదాలకు వెళితే ఆ మాటలు మాట్లాడలేరు. బయట వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ వాళ్ళు క్రైస్తవులు కదంటే, అమ్మ క్రైస్తవులు, వాళ్ళతో గలాటికి వెళ్ళి ఒకసారి చూడిపోయి వాళ్ళు గెలుచుకొని రాలేరు. చాలా భయంకరమైనటువంటి సాక్ష్యము బయట కలిగి ఉంటున్నాను. నా పిల్లలారా, దేవుని గురించిన జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగించే జీవితం. నువ్వు అన్ని సందర్భాల్లో, అన్ని సమయాలలో, ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని గురించి భయపడటమే దేవుని గురించినటువంటి జ్ఞానము. నువ్వు దేవునికి భయపడుతున్నావా? ప్రశ్న, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకో. నేను దేవునికి భయపడుతున్నానా? అయితే నువ్వు దేవునికి భయపడితే నువ్వు ఎల్లప్పుడూ దేనికైతే భయపడతావు దాని గురించి నువ్వు ఆలోచిస్తావు. భూమి మీద దేవుని గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తుంటే మనం ఇంకా వేరే దాని గురించి మనకి ఇంకా పొంతన ఉండదు, చింతలు ఉండదు, వేరేది ఉండదు. ఎందుకంటే మన దేవుని గురించినటువంటి ఊసులు మనలో ఎప్పుడో ఉన్నప్పుడు మనము లోకంలో ఉన్న వాటికి మనం పట్టించుకోము, దేవునికి మాత్రమే భయపడతాం కదా. కాబట్టి మనం చూసే చూపు విధానం, మనం 10 మందిలో ఉన్నప్పుడు మన భక్తి ఎలా ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు మన భక్తి ఎలా ఉంది. ఈ రోజుల్లో చాలామంది యవన పిల్లలు, యవన స్త్రీలు చాలామంది దేవుని మందిరంలలో, దేవుని సన్నిధిలో, కుటుంబాలలో మంచి భక్తిపరులుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేనప్పుడు, వారి కుటుంబంలో ఎవరు లేనప్పుడు వాళ్ళ రహస్య జీవితం ఎలా ఉంటుంది? చాలా నీచమైనటువంటిది. దేవుని భయం అలాంటిది కాదు. దావీదు అంటాడు ఒక మాట, నేను దేవునికి భయపడుతున్నానని చెప్తే ఎలా అంటాడో తెలుసా? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకునుట అన్నీ ఆయన చూస్తున్నాడు. నాకు తలంపులు పుట్టకమునిపి ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. ఇది దేవుని పట్ల ఉన్నటువంటి దైవ జ్ఞానంతో కూడుకున్న భయం. ఆ పిల్లలారా, ఈ లైవ్లో వాక్యం బిడ్డలారా, దేవుని భయం నీలో ఉందా? దేవుని గురించినటువంటి జ్ఞానం నీలో ఉందా? నువ్వేం చూస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు వేటి గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడనే విషయం నీకు గుర్తుందా? ఆయన జ్ఞానం నీలో ఉందా? ఈ జ్ఞానంతో ఉంటే దేవుని యందు సామెతలు కానీ చదివినప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఈ జ్ఞానమునకు మూలము. కాబట్టి ఎన్ని మనుషులు లేకపోవటం బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రజలందరితో వ్యాజ్యం ఆడుతున్నాడంట. అంటే వ్యాజ్యం అంటే ఏంటి? వాదన పెట్టుకోవటం. ఎట్లా వ్యాజ్యం అవుతుంది అంటే, మనం ప్రార్థించడానికి వస్తాం కదా,
ప్రార్థన అయితే వస్తుంది. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మన జీవితంలో ఏదో ఒకటి కలిగినప్పుడు మాత్రం ఏం చేస్తాం? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా నాకెందుకయ్యా ఈ కష్టం, నాకెందుకయ్యా ఈ బాధ, నాకెందుకయ్యా ఈ అవమానం, నాకెందుకయ్యా ఈ నింద అని దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. ఆయన కూడా మనతో వాదన చేస్తాడు. కాకపోతే మనకి వినపడదు అంతే. మనకి వినపడితే బాగుండు అనిపిస్తుంది, కానీ మనం వినలేం కదా, మనకి వినపడదు కూడా. దేవుని వాక్యము, దేవుని మాటలు ఆయన పలుమార్లు మన వైపు నిలబడి మాట్లాడుతుంటాడు. మనకి చాలామంది అంటారు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడే వచ్చి నాతో మాట్లాడాలి. ఈ మధ్య ఒక పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళు అంటారు, ఏమ్మా అబ్బాయికి నచ్చింది, మీకు నచ్చింది అంటే మేము ప్రార్థన చేసి చెప్తామండి. ప్రార్థన చేస్తే దేవుడు మాతో మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషమైంది. 2 వారాలు అయింది, 3 వారాలు అయింది, అడుగుతూ ఉంటే దేవుడు ఇంకా మాతో మాట్లాడడం లేదని. ఆశ్చర్యం. దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? ఏదైనా ఒక విషయం గురించి మనం పర్టికులర్గా మనం ప్రార్థన చేయగలిగితే ఆయన ప్రతితో మాట్లాడి వింటూ ఉంటాడు. మన దేవుడు ఏమన్నా రాయిన విగ్రహమా? కొంతమంది రాజుల గ్రంథంలో ఏలియా కాలంలో దేవుడు మాతో మాట్లాడతాడని చెప్తారు. దేవుడు యెహోవా దేవుడే కాదు, మా దేవుడు బయలుదేవతలు ఉన్నారు, మా బయలుదేవుళ్ళు ఉన్నారని చెప్తే వాళ్ళు అక్కడున్న ప్రజలందరినీ తమ స్వాధీనంలోకి తీసుకుంటారు. ఎవరైతే నిజమైన దేవుణ్ణి సేవిస్తుంటారో వాళ్ళని పట్టుకొని చంపేయాలని చెప్పి పన్నాగం పండుతారు ఆ రాజ్యంలో. అయితే ఏలియా ఒక్కడే మిగిలిపోతాడు. అందరూ ఇంకా బయలుదేవతలు అని చెప్పి బయలే నిజమైన దేవుడని, బయలే నిజమైన దేవతలని ఆరాధిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు సవాలు ఇసురుతాడు, ఇదిగో బయలుదేవత అయితే బయలుదేవతనే మాట్లాడినియండి, మా దేవుడు నిజమైన దేవుడు, అయితే మా దేవుడు మాట్లాడాలి. మన ఇద్దరిలో ఏదో ఒక పందెం పెట్టుకుందాం. మా దేవుడు మాట్లాడితే మా దేవుడు నమ్ముకోండి, మీ దేవుడు మాట్లాడితే అందరూ మీ దేవుడు నమ్ముకుందాం. మన మధ్య వాదాలు వద్దు, వ్యాజ్యాలు వద్దు, వివాదాలు వద్దు. మనందరం కలిసి కట్టుకుండాలి ఒక దేశంలో. కాబట్టి మనం విరితికి శాతం ఉన్నప్పుడు వాళ్ళందరూ దాన్ని కూడా ఒప్పుకున్నారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒకరోజు ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఒక మంచి ప్లేస్ చూసుకున్నారు. ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంక స్టార్ట్ చేశారు. మొదటిగా అన్నాడు, మీకు దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా, నాకు ఉండేది ఒక్కడే, కాబట్టి మీకే ఫస్ట్ చాయిస్. ఒకవేళ ఒకరు కాకపోయినా ఇంకొకరైనా రావాలి కదా, ఒకరైనా వస్తారులే అని చెప్పి అవకాశం వాళ్ళకే ఇచ్చాడు. వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు బైలా 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 అనుకుని కేకలు పెట్టారు, రాలేదు. ఎక్కడి నుంచి కూడా ఏమాత్రం కూడా ప్రత్యుత్తరం రాలేదు. వాళ్ళు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, అయ్యో ఏమైపోతుంది, ఏదో జరిగిపోతుంది ఇక్కడ, ఏ దేవుడు ఆలకించట్లేదు, ఏ దేవుడు స్వరం నేర్పించట్లేదు, వాళ్ళ మధ్యకి రావట్లేదు. ఇక వాళ్ళకి ఇకేమైనా ఎమోషనల్ ఎక్కువైపోయింది. ఇంకా కాస్త చేతుల్లో ఉన్న కత్తులు తీసుకొని ఒళ్ళు కూడా కోసుకోవడం స్టార్ట్ చేశారు. దేహాలను కోసుకుంటున్నారు, రక్తం గారిపోతుంది. కొరడాలు తీసుకొని కొంతమంది కొట్టుకుంటా ఉన్నారు. శరీరం అంతా రక్తపాతం అయిపోయింది, కేకలు పెడుతున్నారు. అయినప్పటికీ సరే ఎలాంటి ప్రత్యుత్తరం లేదు. ఇక చీకటి పడే సమయానికి జనాలు ఇంటికి పోవాలి కదా. అప్పుడు ఏలియా లేచి, ఇక చాలు, మీరు పక్కగా ఆగండి, దేవుడిని ఇంతసేపు పిలవాల్సిన అవసరం లేదు, దేవుడి కోసం ఇంత కేకలు వేయాల్సిన అవసరం లేదు, సైడ్కి రండి అని చెప్పి ఒక్క నిమిషం ఒక పెద్ద గోతిని తీపిచ్చేసి ఆ గోతిలో కట్లు వేపించేసి ఆ కట్ల మీద ఒక ఎద్దును వధించి ఆడబెట్టి మళ్ళా ఆ గోతి నిండా ఎద్దు కట్లు అన్నీ మునిగిపోయేటట్లుగా నీళ్లు పంపించేస్తాడు. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తాడు, దేవా ఇంత సవాలు విసరటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్మి ఉన్నాను. ఇప్పుడు నీ బలమేంటో, నీ కార్యమేంటో, నీ శక్తి ఏంటో ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు కూడా మాట్లాడకపోతే అసలు దేవుడే లేడనే అభిప్రాయం జనాలలో వస్తుంది. కనుక నువ్వు ఉన్నావా, ఇంతవరకు వాళ్ళలాగా అరిచినట్టుగా లేనివాడువా, నాకు తెలియాలి అంటే ఆ మాట ప్రార్థన చేస్తుండగానే ఆకాశము నుండి అగ్ని బలంగా దిగివచ్చి ఆ నీటిలో ఉన్న దహన బలి పశువును కాల్చివేసిన. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గడగడ వణికిపోయారు. దీనికి రోజుల పట్ల, గంటల పట్ల. ఈ రోజులు చాలామంది మేము చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాతో మాట్లాడడం లేదు. దేవుడు మాట్లాడతాడు. ఇనే జీవితం, ఇనే పరిశుద్ధత నీలో లేదు, మనలో లేదు కాబట్టే దేవుడు అనుక్షణం మాట్లాడతాడు. నేను ఉన్నవాడను అనువాడును అని అంటాడు. ఆయన ఎప్పుడు అనేవాడు అంటే మాట్లాడేవాడు. ఆయన నువ్వు దేవుని సన్నిధికి రావాలే కానీ ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఆయన పాపులని లేదు, నీతిమంతులు లేదు, ఎవరితోనే మాట్లాడతాడు. పాపులకు కూడా ఆయన ఉపదేశము చేసేవాడని కీర్తనలో ఉంది. కారణం దేవుని యొక్క స్వరం మనం వినలేని స్థితిలో ఉండటానికి కారణం ఏంటి అంటే మన బలహీనతలే, మన బుద్ధిహీనతలే, మన భక్తిహీనతలే. దేవునికి విరోధమైనవి మన జీవితంలో ఉన్నప్పుడే ఆయన మనకు దూరంగా ఉంటాడు, మనకు సమీపంగా ఉండలేడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో రక్షింపనేరుకున్న హస్తము కురచ కాలేదు, ప్రార్థన విననేరుకున్న నా చెవులు మందమ కాలేదు.
బట్ వాట్ ప్రాబ్లం అని అంటే, మీకును నాకును మధ్యలో మీ దోషములు అడ్డుగా ఉన్నవి. అయితే ఇప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారం అంటే, మన దోషం మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించేవాడు. ఆమేన్. మనం క్షమించాలని కూడా మనం తీసేసుకోలేం. మన పాపాలు, మన పొరపాట్లు, మన తప్పిదాలు మనం ఏమాత్రం కూడా తీసేసుకోలేం. మనం చేయగలిగింది ఒకటి ఉంది, మనకి విలువ. చేయగలిగింది ఒకటి చేయగలుగుతాం. ఏంటో తెలుసంటే, మనం మనం పొరపాటు చేశామని, మనం తప్పిదాలు చేశామని, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనివి నాలో ఉన్నాయని మనం గ్రహించి, క్షమించు ప్రభువా అని అనగలిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. అందుకే నేను అంటున్నాడు, దేశ నివాసులతో ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. అరే, మీ చేతులు కడుక్కోండి, మీ హృదయాలు కడుక్కోండి, మీ క్రియలను దిద్దుకునండి, మీ ప్రవర్తనను దిద్దుకునండి అంటాడు ఆయన. మీ ప్రవర్తన దిద్దుకొని నా వైపు తిరిగిన ఎడల నేను మీ ఎడలు తిరుగుతున్న మిమ్మల్ని కరుణిస్తాను అంటాడు. ఏబు గ్రంథంలో మంచి మాట అంటాడు, ఇదిగో నీ గుడారంలో నా దుర్మార్గతను తీసివేసిన ఎడల నీవు వృద్ధి పొందుతూ అంటాడు. ఈ రోజుల్లో ఆత్మీయతలు మనం వృద్ధి పొందలేకపోవటానికి కారణం లోకములో బలముగా పాతుకుపోయినటువంటి మన శరీర సంబంధమైన స్థితిని బట్టి. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ రోజుల్లో సత్యం లేదు. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. కనికరం ఏంటి? దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమించే విధానం లేదు. మనుషులు దేవుని ప్రేమించేవారు లేరు ఈ రోజుల్లో. దేవుణ్ణి వాడుకునేవాళ్ళు, దేవుణ్ణి చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. దేనికి? మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా, బలహీనత వచ్చినప్పుడు మా రోగం తీసే ప్రభా, పండుకునేటప్పుడు మా కాపలా ఉండు ప్రభా, వెళ్ళేటప్పుడు మాకు తోడుగా ఉండు ప్రభా. ఇవే దేవుణ్ణి యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని ఎడల సత్యముతో కూడుకున్నటువంటి భక్తి, ప్రేమ, విశ్వాస్యతలు మనుషుల్లో లేవు. సంపూర్ణంగా దేవుని గురించిన జ్ఞానం మనుషుల్లో లేదు. అయితే దేవుని గురించిన జ్ఞానం దేవుని బిడ్డల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని జ్ఞానాన్ని బట్టి నడుస్తారు. నోవాహు కాలంలో దేవుని జ్ఞానంతో ఉన్నటువంటి నోవాహు దేవుని వాక్యం విని నోవను ఓడను తయారు చేసుకోవడానికి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు దేవుని గురించిన జ్ఞానం లేని వాళ్ళైతే అతను చేస్తున్న పనిని అర్థం చేసుకోలేకపోగా ఏం చేస్తున్నారు? వాళ్ళు అపహసిస్తున్నారు, పరిహసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అయితే దేవుని జ్ఞానంతో కలిగినటువంటి నోవాహు అవేవి పట్టించుకోలేదు, కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు తన గురించి నవ్విన వాళ్ళే, హేళన చేసిన వాళ్ళే అనేకులు ఎదుట దేవుడు అతన్ని రక్షించాడు. ఎవరైతే అతన్ని దూషించారో, ఎవరైతే అతన్ని హేళన చేశారో, అవమానపరిచారో వాళ్ళే హెల్ప్ మీ అంటూ ఒకరోజు ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను. నా పిల్లలారా, దేవుని గురించిన జ్ఞానంలో నువ్వు కష్టపడుతున్నావా? దేవుని గురించిన జ్ఞానమందు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా? అవమానాల్లో ఉన్నావా? భయపడకు. దేవుడు నేను చేయబెడవడు. ఇవన్నీ నీ మేలు కొరకు అనుకోవాలి, ఇవన్నీ నీ ఆశీర్వాదం కొరకు అనుకోలేదు. యోబు అంటాడు, శోధింపబడిన పిమ్మట నేను సువర్ణ వలె మారుదని అంటాడు. నువ్వు నీతిని, దేవుని యందు జ్ఞానం కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు హింసను అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే, శ్రమలు అనుభవిస్తుంటే, అనారోగ్యంలో అనుభవిస్తుంటే, ఎనీవే ఏ సమస్యలను నలిగిపోయి ఉన్నావో దేవుడు ఒకరోజు నిన్ను తన బలమైన హస్తంతో నా ప్రభుని నిలబెట్టును గాక. అంతవరకు మనం ఏం చేయాలంటే వీటిని సహించాలి, భరించాలి. సహించలేని తత్వం మంచిది కాదు. శ్రమదినమున మనం కృంగిన ఎడల చేతగాని వాడమగుదమంటుంది. దేవుడు మనం శ్రమ పెడుతున్నాడు, చెక్కుతున్నాడు, ఒక రాతిని చెక్కుతున్నాడంటే ఆ రాయి తను ఆ యొక్క కంసాలకి ఏం చేస్తుంది? ఒప్పచెప్పుకుంటుంది. ఆయన చెక్కే ప్రతి దెబ్బని ఆ రాయి తింటుంది. చివరిగా ఆఖరికి ఒక అందమైన రూపం వస్తుంది. అప్పుడు అది చెక్కిన వాడికి కూడా ఉండదు అంత విలువ. దాని రూపానికి వచ్చినటువంటి విలువ చాలా అమూల్యంగా ఉంటుంది. అందుకని దేవుడు మనం చెక్కుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన రూపం మనలోకి వచ్చేంతవరకు ఆయన మనం చెక్కుతూనే ఉంటాడు. అంటే మనలో ప్రతిదీ కూడా ఆయన చెక్కుతున్నప్పుడు మనకు ఒకసారి పెయిన్ రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ మనం ఓర్చుకోవాలి. అయితే టోటల్గా మనం ఏంటంటే బుద్ధిహీనతను బట్టి తెచ్చుకునే శ్రమలు కూడా ఉంటాయి, దేవుని యొక్క భక్తిలో కూడుకున్న శ్రమలు కూడా ఉంటాయి. అది మనం గ్రహించాలి. అంటే రెండు ఒకటి అనుకుంటే అది మహాప్రమాదం. కాబట్టి మనం ఒక్కోసారి స్వకీయమైన ఆశల చేత, స్వకీయమైన తలంపుల చేత మనం కూడా కొన్ని శ్రమలు తెచ్చుకుంటాం, శోధనలు తెచ్చుకుంటాం. అవి దేవుడే తెచ్చున్నాడు, దేవుడే పెట్టున్నాడు అంటే అది మా ముదుటికి మోసం అయిపోద్ది. ఇంక అందులోని బడి చచ్చిపోతాం. కనుక మనము ఏ శ్రమన్నా రాని, ఏ కష్టమన్నా రాని, ఏ బాధన్నా రాని ఒక్కసారి కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది ఎందును బట్టి వచ్చింది నాకు ఈ కష్టం, ఎందును బట్టి వచ్చింది నాకు ఈ శ్రమ అని యోచన చేయాలి. దావీదుకు వచ్చింది శ్రమ, దావీదుకు వచ్చింది కష్టం. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో నా తల్లి గర్భం ధరించింది, ఇదిగో నేను పొందుకుంటున్న ఈ శ్రమ, ఈ కష్టమంతా నా పాపమును బట్టి అన్నాడు. కాబట్టి తను ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దావీదును దేవుడు రక్షించి నిలబెట్టుకున్నాడు. అయితే యోబు ఏ పాపం చేయకపోయినా శ్రమలు వచ్చాయి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? తన యథార్థతను విడిచిపెట్టలేదు.
నమ్మకం కలిగి ఉన్నాడు, స్థిరమైన విశ్వాసం కలిగి తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, కాపాడుకున్నాడు, దేవుని సన్నిధిలో కార్యాలు పొందుకున్నాడు. ఇది 2 జీవితాలతో మనం పోల్చి చేసుకోవాలి. అందుకే అంత మాత్రాన దేవుడు మన మీద కోప్పడినాడు, దేవుడు నన్ను హింసిస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు అంటే నేను నాశనం చేయడు. ఆయన దేవుడు శిక్షిస్తాడేమో కానీ మనిషిని ఎప్పుడు నాశనం చేయడు. ఒకవేళ నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు శిక్షణ అనుభవిస్తుంటే దేవుని దగ్గరకు కానీ రాగలిగితే దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆయన క్షమించుటకు ఉన్నతమైన మనస్సు కలిగిన వాడు. క్షమించటం మాత్రమే కాదు, నీ జీవితంలో సంపూర్ణతను కూడా దేవుడు దయచేస్తాడు. అందుకని ఈ వాగ్దానం కూడా అదే ఉంటుంది. తినివేసిన పసరు పురుగులు తినివేసిన ఈ పంటను తిరిగి నేను ఇస్తానంటాడు. అంటే అంతవరకు ఏది తినేసిందో, ఏదైతే మనం ఖాళీ అయిపోయినామో, ఏదైతే పోగొట్టుకున్నామో దేవుని కొరకు, ఏదైతే సంస్థను కోల్పోయామో ఖచ్చితంగా ఒకరోజు దేవుడు వాటన్నిటికి ఉంచి 2 దేవుడు మన జీవితంలో ప్రసాదించగలడు. అయితే మన దేవుని జ్ఞానంతో ఉండటం చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో లోకంలో లేనిది, దేవుడు చూస్తుంటే కనపడంది ఏదంట, మనుషుల్లో దేవుని గురించిన జ్ఞానం లేదు. ఈ వాక్యం ఇట్లా దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం మనలో ఉందా? అయితే లోక పరిస్థితులు మనం ఎరగాలి. లోకం ఎలా ఉంది? భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా పాపం, ఎటు చూసినా అక్రమం, ఎటు చూసినా అన్యాయం, అవిధేయత, దేవుని భయం బొత్తిగా జనాల్లో లేదు. లోతు దినంలో జరిగినట్టు జరుగును, నోవాహు దినంలో జరిగినట్టు జరుగును. ఏం జరుగుతుంది? ఆ దినాల్లో ఏమి జరిగింది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. లోతు దినాల్లో ఏం జరిగింది? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు కూడాకి దేవుని చిత్తమేంటో, దేవుని కోరికలేంటో మనుషులు తెలుసుకోవట్లేదు, వింటున్నారు. దేవునికి ఏది ఇష్టమైందని వాక్య మందిరంలోకి వెళ్తే దేవుడు ఎన్నిసార్లు చెప్తాడు, ఇదిగో నా పిల్లలారా, ఇదే నేను ఇష్టపడుతుంది, ఇదే నేను కోరుకుంటుంది, ఇదే మీరు నా మార్గంలోనికి రండి, నా యొక్క విధానంలోనికి రండి, ఇందులో నడవండి అని ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. రావట్లేదు. మనుషులు తమ ఇష్టానుసారంగా వారి మార్గంలో, దేవుని మార్గం చెరిపేసుకొని తమకిష్టమైన మార్గంలోకి తొలగిపోతున్నారు లోతు దినాల్లో. అంత మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, వ్యభిచారులుగా మార్చబడిన. వ్యభిచారులు అంటే ఏంటి? ఒక స్త్రీ తెలటం వ్యభిచారం అయితే, దేవుణ్ణి విడిచి మనం దేన్నైతే మనం సాంగత్యం ఎక్కువగా చేస్తాం దాంతో వ్యభిచరించినట్టు అర్థం. ఈరోజు జారత్వం అంటే కలిగి ఉన్న దాన్ని పెట్టుకొని మరొక దానికోసం కకృతిపడే జీవితాలు. ఈరోజు లోక స్నేహాలతో చాలామంది దేవుని ఎదుట మనుషులు వ్యభిచారులు కనబడుతున్నారు. అందుకని వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అంటే మేమెందుకు ఎరగం, మాకు ఎరగమంటాం. అయితే దేవుడు ఏమన్నా మీరు ఎరగనట్టుగా ఉంటారు? దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో లోకంలో ఉన్నదంతా మీరు దేన్ని ప్రేమించగక్కండి, లోకంలో మీకు ఏది కావాలో నన్ను అడగని నేను ఇస్తానన్నాడు. అది మనం దానికోసం మనం పోతాం, దేవుడిని విడిచిపెట్టి మనం లోకంలో దానికి పొందుకునే పోతాం. మనం దేవుడిని బాగొట్టుకుంటాం, దేనికోసం ప్రయాసపడతాము, అది మనకు చిక్కినట్టు చిక్కుతుంది, మనకి సమస్తమైన సమస్యలుగా మనకు మారుతుంది. కానీ మొట్టమొదటిగా మనం దేవుడిని ప్రేమించే వారమై ఉండాలి, దేవునికి భయపడే వారమై ఉండాలి. దేవుడు గమనిస్తున్నాడు నన్ను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇదే దేవుని గురించినటువంటి ఈ జ్ఞానము. ఈ జ్ఞానం ఈ రోజుల్లో లోకం మీదకి రావాలి. జ్ఞానం లేకుండా మనుషులు నశించిపోతున్నారంట. సామెతల గ్రంథం చదివితే జ్ఞానం సంత వీధులలో కేకలు వేయించింది, అయ్యో జ్ఞానం లేని వారులారా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు జ్ఞానం లేక నశించిపోదురని. జ్ఞానిని ప్రతివాడు కూడా బైబిల్ అనుకుంటుంది, వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు తానే జ్ఞానినని తలంచరాదు. తన దృష్టికి తాను జ్ఞానిని అని ఎంచువాడు వాడు ఎప్పటికీ కూడా జ్ఞాని కాలేడు. నాకు అన్నీ తెలుసు అని అనుకున్నవాడు వాడి జీవితంలో ఏమీ తెలియదు. వాడికి ఏది తెలుసు అదే మాత్రం తెలుసు. తెలియని చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. కనుక మనమందరం కూడా దేవుని దగ్గరకు వస్తే, ఇదిగో జరగబో సంగతులను, తెలియపరచబడబో సంగతులు నేను మీకు వివరించదని అంటాడు. రాబో సంగతులన్నిటి కూడా, యుగ సంబంధమైన జరగబోయే కార్యాలన్నిటి కూడా దేవుడు మనకు బోధిస్తాడు. కనుక మనం ఎక్కువగా దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని గురించిన భయం, దేవుని గురించిన విధేయత మన జీవితంలో ఉన్నప్పుడే జ్ఞానం కలిగి ఉంటాం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ దినాల్లో. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, సమయం బహు కొంచెముగా ఉంది. ప్రకటన గ్రంథం మనం చూస్తే అంటాం, ఇదిగో సమయం లేదు. ఎట్లా ఉందంట చూడండి అన్నమాట. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. 6:11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి మరియు వారి వలన చెప్పబడబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెమే కాలం మిగిలి ఉన్నది అంటున్నారు. దేవుని పరిశుద్ధులంతా ఏం చెప్తున్నారంటే, అక్కడ అంతకుముందు మనకంతా గతించిపోయిన వాళ్ళు అయితే ఏమవచ్చు, ఎవరో చనిపోయిన వాళ్ళు, పరిశుద్ధులందరూ ఏమంటున్నారంట,
సమయం లేదు. ఎట్లా ఉందంట, సమయం కొంచెంగానే ఉంది. అయితే బుద్ధిహీనులు ఏమంటారంట, ఓ అబ్బా బోలెడు టైం ఉంది, ఎప్పుడురా పెళ్ళి అంటే, ఓ అబ్బా నాకెందుకు ఇప్పుడే పెళ్ళి, నాకు జస్ట్ ఇప్పుడు 38, ఇంకా నేను చాలా టైం ఉంది నాకు అంటారు. అంటే ఏదో జీవితం నేను శాశ్వతం అన్నట్లుగా ఆలోచన. చాలా నా బ్రతుకుంది, చాలా టైం ఉంది, బాప్తిసం తీసుకోండి అంటే ఇప్పుడే ఎందుకు, చాలా టైం ఉంది, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి లోకంలో, హ్యాపీ చేయాలి, హ్యాపీగా బ్రతకాలి. అన్నీ అయిపోయి, పెళ్ళి అయిపోయి, పాడైపోయి, అంతా అయిపోయి, బిడ్డలకు పెళ్ళి అయిపోయి, ఒక మధ్యన ఈ మధ్య ఒక వ్యక్తులు నేను మాట్లాడాను, మా యేసుప్రభుని ఎరగండి, యేసుప్రభు నిజమైన దేవుడు అంటే, నిజమే బ్రదర్, నిజమే యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు ఆ విషయం తెలుసు, మరి తెలిసి కూడా మీరు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారంటే, రావాలని ఉంది కానీ ఇదిగో నాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వారికి పెళ్లి చేసి నేను దేవుని సన్నిధికి వస్తానంటే, అవునా మరి పిల్లలకి ఎంత వయసు అంటే, ఇప్పుడు జస్ట్ చిన్న ఒక పాపకి 2 సంవత్సరాలు, ఇంకొక పాపకు 4 సంవత్సరాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేది ఎప్పుడు, వాళ్ళకి పెద్ద అయ్యేది ఎప్పుడు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేది ఎప్పుడు అంటే, మనుషులు చాలా ఏమనుకుంటున్నారంటే కాలం ఉందిలే, సమయం ఉందలే అని అనుకుంటున్నారు. అందుకని ఆ ప్రకటనలో ఇంకొక దిక్కు అంటాడు చూడయ్యా మాట, 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వస్తున్నా దేవుడు అంటున్నాడు. పరిశుద్ధులు ఏమంటున్నారు, సమయం కొద్దిగానే ఉంది. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివేవాడు కాదు గొప్పవాడు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలో చాలామంది బైబిల్ చదువుతుంటారు. వై వాట్ యూజ్, ఉపయోగమే లేదు. ప్రాబ్లం ఏంటి పరిస్థితులు అంటే, మనం చదివే కాడ ఆగిపోయినాం, చాలామంది వినే కాడ ఆగిపోయినాం. మన బ్రతుకులు ఏదైతే వినుచున్నామో, ఏదైతే చదువుతున్నామో దాన్ని గ్రహించి మనం ఏం చేయాలంట, ఈ ప్రవచన వాక్యములను గైకొనే జ్ఞానము దేవుడి దినాల సంఘాలకు దయచేయును గాక. ఈ రోజుల్లో ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానము, దేవుని మాటలు వింటున్నారు కానీ దాని ప్రకారం గైకొనే జ్ఞానం లేదు. అదే ఒక మనిషి ఏదన్నా ఒక తిట్టాడు అనుకోండి, ఇంక వాడు ముఖం చూడడం అంటే ఇమ్మీడియట్లీ మనం జ్ఞానం, వాడు తిట్టాడా. కొంతమంది ఒక ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో 4 రోజులు బాగా చూస్తాను, 5వ రోజు నుంచి కొద్దిగా మొహమాటం పెట్టారనుకోండి, కొద్దిగా మన ప్రేమ తగ్గించారనుకోండి, మనకి ఇమ్మీడియట్లీ పసిగట్టేస్తాం. ఏమని, అబ్బో వీళ్ళకి మనం వచ్చి అప్పుడే బోరు కొట్టేసింది వీళ్ళకి, చూడు వాళ్ళ మొఖాలు తేడా కనపడుతుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు చికెన్ తెచ్చారు, 2వ రోజు మటన్ తెచ్చారు, 4వ రోజు ఫిష్లు తెచ్చారు, ఇప్పుడు ఏం చేశారు, పచ్చడి తెచ్చి పెట్టారు, రేపు కారం కొట్టి పెడతారు, ఇంకో రోజులు పోతే గంజి కొడతారు మనం, లేకుంటే నీళ్లు కొడతారు మనం. అయ్యో ఈ అవమానం మనకు వద్దు, వాళ్ళ తేడా ఉంది అంతే మనుషుల ప్రేమ అని చెప్పి మనం పోయి అక్కడ మాత్రం బాగుండి, అమ్మ వస్తామ్మా బాయ్ బాయ్ అని చెప్తాం, బయటికి వెళ్ళి అబ్బా 2 రోజులు వాళ్ళ కాడ ఉంటే వాళ్ళకి అప్పుడే బోరు కొట్టి. అంటే ప్రతిదీ మనం గ్రహించగలిగిన జ్ఞానం భూమి మీద దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ దేవుని గురించిన జ్ఞానం విషయంలో మాత్రం ప్రతి మనుషులు విఫలమైపోయినారు. కారణం ఏంటి అని అంటే, దేవుని గురించిన జ్ఞానం లేని వారు అందరూ ఎవరయ్యా అని అంటే, బైబిల్ ఒక్క మాట అంటది, ముగిస్తాను. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. దేవుని గురించిన జ్ఞానం నీలో రావట్లేదు అని అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను ఫాలో అవుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయినా కానీ నువ్వు పట్టించుకోవట్లేదంటే ఒకే విషయం, నువ్వు అపవాది కింద ఏమై ఉన్నావు, బానిస అయిపోయినావు. వాడు నిన్ను చీకటిలో తోసివేసి ఉన్నాడు, చీకటిలో నెట్టివేసి ఉన్నాడు, నీ మనోనేత్ర గుడ్డితనం కలుగజేసి ఉన్నాడు. నువ్వు అదే చీకటిలో ఉంటే ఒకరోజు చీకటి అనేది పాతాళానికి గుర్తు. అగ్ని గంధకములో వేయబడతాం, అక్కడ చీకటి ఉంటుంది, భయంకరమైన చీకటి ఉంటుంది. అక్కడ పండ్లు కొరుక్కోవటము, గుండెలు బాదుకోవటము. అయ్యో ఉపదేశకుడు, నా బోధకుడు అనేక సార్లు వాక్యం బోధిస్తుంటే నేను ఎలా వెనకపోతుని, నేను ఎలా త్రోసివేసి తిని, అయ్యో చాలాసార్లు దేవుడు నన్ను తీర్మానం చేసుకుంటుంటే నేను తీర్మానం చేసుకోలేకపోతున్నానని అక్కడ పశ్చాత్తాపడతావు. అక్కడ పశ్చాత్తాపడుట వలన ప్రయోజనమేమీ లేదు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు నీ జీవితంలో నువ్వు రక్షణ పొందుకోవాలని ఆశపడుతుంటే, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశపడుతుంటే, ఇప్పుడే నువ్వు మోకాళ్ళ మీదకి రా. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ మందిరానికి వెళ్తున్నా కూడా, నువ్వే మందిరం నువ్వు వెళ్తున్నావో ఆ దేవు సేవకుల యొక్క వాక్యాలని నువ్వు ఆలకించాలి. అది సేవకుని మాటగా కాదు, దేవుని మాటగా నువ్వు ఆలకించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకును రక్షించాలని ఆశపడుతున్నాడు. నిన్ను రక్షించుటకి ఆయన లోకానికి వచ్చి శిక్షించబడ్డాడు, ఘోరమైనటువంటి అవమానాన్ని పొందాడు. ఒకరోజు దేవుని ఎదుట నువ్వు వచ్చిన తర్వాత, నువ్వెంత ప్రార్థన పరురాలువైనా కానీ, నువ్వెంత ప్రార్థన పరుడువైనా సరే, నువ్వెంత గొప్ప బోధకుడువైనా సరే, నువ్వెంత గొప్పదానివైనా సరే, ఒకరోజు నువ్వు దేవుని గురించిన జ్ఞానం లేని జీవితం భూమి మీద జీవిస్తే
ఆయన ఎదుట నువ్వు తలదించే పరిస్థితి వస్తుంది. అనేకుల ఎదుట అవమానపరచబడే స్థితి వస్తుంది. కనుక ఆ పరిస్థితి రాకూడదు. ఒక వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఆయన వచ్చినప్పుడు మనము సిగ్గుపడనక్కర్లేని ముఖముల వలె మనం ముఖములో తలెత్తుకొని ఆయన ఎదుట నిలబడే ధన్యత ప్రభు మనకు దయచేయాలి. ఎందుకంటే ఆయన ఎదుట మనం సత్క్రియలు చేసినప్పుడు తలెత్తుకొని నిలబడతాం. ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఈ భూమి అంతా అపవిత్రతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది, రహస్య పాపములతో నిండిపోయింది. ఈ రోజుల్లో ఎవరి హృదయంలో ఏ పాపం ఉందో కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డల హృదయంలో ఏముందో తెలుసుకోలేరు. బిడ్డలు తల్లిదండ్రుల హృదయంలో ఏముందో తెలుసుకోవట్లేదు. ఎవరి హృదయంలో ఏముందో తెలియట్లేదు. భార్య హృదయంలో భర్తకి ఏముందో తెలియట్లేదు. భర్త హృదయంలో భార్యకి ఏముందో తెలియట్లేదు. ఇలాంటి రహస్య పాపములతో నిండిపోయిన ఈ లోకంలో ఉన్నాం. అందరినీ అపవాది తన యొక్క అంధకారంలో ముంచివేస్తున్నాడు. గ్రహింపు తత్వం లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినాలి, గ్రహించాలి. దేవుడు ఈ మాటలు మనతో ఆలకించండి. ఇశ్రాయేలు వారులారా, నేను మీతో మాట్లాడుతున్నాను, ఆలకించండి. దేశంలో కనికరము లేదు, సత్యము లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు కనుక మనుషులతో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. రకరకాలమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. భూకంపాలు, ప్రళయాలు, యుద్ధాలు చూస్తున్నాం. ప్రకృతి నాశనమైపోవటం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మానవుని యొక్క జ్ఞానం అనుకుంటున్నాడు కానీ, విజ్ఞానవంతుని అనుకుంటున్నాడు కానీ, తనకు తానే వినాశనాన్ని తెచ్చుకునే పరిస్థితిలోకి వెళ్తుంది. ఒకవేళ అటు జ్ఞానంలో నువ్వు ప్రావీణ్యం పొందుంటే పర్వాలేదు, కానీ దేవుని గురించిన జ్ఞానంలోనికి నువ్వు వస్తే నువ్వెంత జీవితంలో ఆత్మీయతలు నష్టపోయావో దేవుడు నీకు తెలియజేస్తాడు. కనుక దేవుడు నిన్ను ఎరిగినాడు, నీ మీద దృష్టి పెట్టినాడు, నీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు, నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన జ్ఞానమును మనం పొందుకొని ఈ లోకంలో ఇది మొదలుకొని అజ్ఞానుల వల్లే కాక మనం ఎలా నడవాలి? జ్ఞానులుగా నడిచి, ఇంకా జ్ఞానం లేక ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలాంటి కార్యాలు చేయకు, ఇదిగో దేవుడు చూస్తున్నాడని మనం చెప్పగలగాలి. చేసేవారితో మనం ఏకీభవించి మనం చేయకూడదు. అసహ్యమైన కార్యాలతో చేసేవారితో మనం కలిసి చేరకూడదు. అందుకని కీర్తన 1వ అధ్యాయంలో అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడక, పాపుల మార్గం నిలవక, ఇవన్నీ మనం చేస్తూ వారితో పాటు కలుస్తూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ఉండటం వలన ప్రయోజనం లేదు. కనుక తీర్పు అనేది మొట్టమొదటిగా ఆయన ఇంటి నుండి ఆరంభమవుతుంది. తీర్పు అన్ని జనులకు కాదు, దేవుని తెలియని ప్రజలకు కాదు, దేవుని గురించి అనేది తెలుసుకున్నది. ఎందుకంటే దేవుడు పక్షపాతం మొట్టమొదట ఇంట గెలిచి రచ్చగలిసి ఇంటికే తీర్పు తీరుస్తాడు ఆయన. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఇంటివాడు, నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది సరి చేసుకొని ఇది మొదలుకొని దేవుని సంఘములో, లోకములో, నీ కుటుంబంలో దేవుని గురించిన జ్ఞానము కలిగి జీవించే ధన్యత ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.